హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. సుహా ఇంటికొచ్చేటప్పుడు 20,000 డ్రా చేసి తీసుకునిరా. భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని. విషయం ఏమిటి అన్నట్టు. కళ్ళతోనే మాట్లాడుతుందంటారు అందరూ సుహాసిని చూసి. అదే ఈ నెల నీ ఖర్చును వదినకివ్వాలి కదా అన్నాడు తడుముకుంటూ. అర్థం కానట్టు చూస్తున్న సుహాసినితో, పెళ్ళికి ముందు ఒక్కనే కదా 20,000 ఇచ్చేవాణ్ణి ఖర్చులకి. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. పెళ్ళికి నా జీతం అంతా ఖర్చయిపోయింది. వచ్చే నెల నిన్నడగను. నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను. సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష. అప్పటి కొరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. పెళ్ళయి ఇంకా 4 రోజులే కాలేదు. ఉమ్మడి కుటుంబం. పెద్దయిన శ్రీకాంత్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2 ఆడపిల్లలు. 2, 3 ఏళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న 3 పడక గదుల ఇల్లు. పెళ్ళికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్టుగా ఉన్న మాటలు మొన్న తోడికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది. అది వాళ్ళ సొంతమని. ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊర్లో ఉందని. హర్ష కన్నా చిన్నదైన ఆడపడుచు శ్రీలత పెళ్ళై భర్తతో బెంగుళూరులో ఉంటుంది. పెళ్ళికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది. 65 ఏళ్ల అత్తగారు యశోదమ్మ గారే. ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయమా? ఆమెను చూస్తుంటే అలా అనిపించట్లేదు. తోడికోడలు అత్తగారి మేనకోడలే. అత్త, ఈరోజు ఇది చేసుకుందాం. నీ వంట రుచి ఎవరికీ రాదంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే నానమ్మ అది కావాలి, ఇది కావాలని వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉండడం కూడా చేస్తూ చూస్తుంది. హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. 4 రోజుల్లోనే అర్థమైంది. పెత్తనం తోడికోడలదని, పని అత్తగారిదని. ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగా ఉంది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సహాయం చేయబోతే నీకెందుకులేమ్మా అనేస్తున్నారు. చొరబడి చేయటం తనకింకా అలవాటు కాలేదు. చూచాయిగా హర్షతో అంటే, నువ్వు మరీ భూతద్దంలో నుంచి చూస్తున్నావు. వదిన అమ్మని సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా? నువ్వు వదినలాగే ఆమెను అలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు. అంతేకాని వాళ్ళ అమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. పెళ్ళైన నాటి నుంచి తను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష బాధపడొచ్చాడు చూడు, పని మనిషి జీతం అడుగుతుంది అని తన భర్తకే పురవేస్తుంది తోటికోడలు పద్మ. ఆఖరికి పిల్ల ఫీజులు కూడా. ఈ నెల తన ఖర్చులు అదనమంటే తామిద్దరి కోసం చెరో 20,000 ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు 40,000 అత్తగారికి పెన్షన్ వస్తుంది తెలుసు. కానీ అది ఏమవుతుందో ఇంకా తెలీదు. ఇప్పటినుంచి ఇప్పటినుంచి తను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయటానికి జంకాడు శ్రీహర్ష. పెళ్ళిన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు. ఇక ఏమిటి, ట్రాన్స్ఫరా? మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో అన్నాడు బావగారు. పెళ్ళై 2 నెలలే కాలేదు. అప్పుడే ఎడబాట. తోడికోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నపుచ్చుకున్న ముఖంతో భర్త ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా? అత్తగారి ఆదుర్ద అయితే మేం సెలవులకి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. పిల్లల ముఖంలో ఆనందం. వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు. ఆఫీస్‌లో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు. అది కాక ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా. ఈయన నాతో పాటు వస్తారు. ఇంకా ఎడబాటే ఉంటుంది. తోడికోడలు చూస్తూ చెప్పింది సుహాసిని. ఆ రాత్రి గదిలో సుహా, ఇక్కడే ఉంటే బావుంటుందేమో. అలవాటైన ఊరు. అందరం కలిసి ఉండొచ్చు. ఇక్కడ నీకు ఇంటి పని, వంట పని లేదు. అన్నీ అమ్మ, వదినే కలిసి చేసుకుంటారు. బయటికి వెళ్తే మనం కష్టపడాల్సొస్తుంది. ఆలోచించు. అది కాక అమ్మను వెళ్ళి నేను ఉండలేను చెప్పాడు శ్రీహర్ష.
ఈయన వీళ్ళ అమ్మని వదిలి ఉండలేరు. మరి నేను మా అమ్మని వదిలి ఇక్కడ రాలేదా? మనసు చిన్నపుచ్చుకొని అటు పక్కకి తిరిగింది సుహాసిని. రెండోసారి భార్యాభర్తల మధ్య దూరం. ఈయన అత్తని వదిలి ఉండలేట. అత్తని మాతో తీసుకెళ్తాం. భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగు పడిందా ఇంట్లో. అమ్మ లేకపోతే ఎలా? బావగారు హర్షే కాదు. అత్తని వదిలి నేను ఉండలేను కదా. తోడికోడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష, నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు? పెద్ద మనవరాలు. నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు? చిన్న మనవరాలు. ఏమే, నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను? నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా చేశానా? అంటూ చిన్నదాన్ని ఎత్తిన మొట్టిగా వేసింది పద్మ. అత్త ఎక్కడికి రాదు. మొదటి నుంచి అలవాటైన ఊరు, పరిసరాలు. ఇప్పుడు దాన్ని ఎక్కడికి పంపించలేను. ప్రేమగా అత్తయ్య భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికోడలు. సరే అక్క, మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడడం నాకు అలవాటు. ఆ తర్వాత గొడవలు పట్టడం ఇష్టం ఉండదు. ముందే చెప్తున్నాను. ముందు ముందు అత్తను మేము ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం. ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం? మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గాని చివరి వరకు మీరే చూసుకోవాలి. కుండ బద్దలు కొట్టింది సుహాసిని. సుహాసిని తెగవకి నలుగురు నిశ్చేష్టులైపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని. మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే టెంపరీతనవా? పెళ్ళై 10 ఏళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష. అమ్మో, ఆయనకు చెప్పకుండానే అని వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకి. మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెప్తుంది. వదనలాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష. మూడోసారి భార్యాభర్తలు దూరం దూరంగా. ఇక ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి మొహంలోనూ నవ్వు లేదు. ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు. భోజనాల వేళ ఏదో మొక్కుబడిగా కూర్చున్నట్టుగా గబా గబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటి కొడలి గండ్రాయి తన చేరవేస్తుంది పద్మ. మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను? పెద్దవారు బావగారు ఉన్నారని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా? ఉద్యోగం చేసినన్న పొగరు. పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే వేరు కాపురం పెట్టేస్తుంది. ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం. హర్షని ఏడానైనా మరిదిలా చూశానా? సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. అత్తను అత్తలాగా చూశానా? అమ్మలాగే చూసుకున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అయినా హర్షకైనా బుద్ధి ఉండాలి కదా. నోరు ముయ్యని పెళ్ళానికి చెప్పుకోలేడా? నువ్వు పోతే పో, నేను రానని గట్టిగా చెప్పలేడా? అంటూ అడగని వారికి అడిగిన వారికి చెప్తుంది పద్మ. హర్ష చెవిలో పడుతుంది ఆ మాటలు. అసలు హర్ష వినాలే పద్మ అందరితో చెప్తుంది. ఆ మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. వదినన్నట్టు నేను రానని చెప్తే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలని గట్టిగా అనుకున్నాడు. సుహాసిని ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలు కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావు? పెళ్ళై ఇన్నేళ్ళైనా అన్నయ్యని అడగకుండా వదిన ఏ ఒక్క పని చేయ తెలుసా? గట్టిగా అడిగాడు. గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష. ఈ ఇంట్లో ఉండడానికి డబ్బులు ఇమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా మీ వారిని అడిగుండరు తెలుసా? అంది గట్టిగా సమాధానం వచ్చింది. డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు. అంతరాత్మ హెచ్చరించింది హర్షని. ఇక అత్తని వాళ్ళతో పంపిస్తే ఉపయోగం ఏమిటి? పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మ. హర్షలాగా కాదు సుహాసిని. ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న తత్వం అర్థమవుతుంది. ఇప్పుడు పంపించకపోతే ఇక ముందెన్నడూ అత్తగారిని పంపించలేను. రేపు ఎప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది. పోనీ అత్తను పంపించేద్దామంటే అమ్మో, అన్ని పనులు తనే చేసుకోవాలి. ఎల్లకాలం అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో, ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో, ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారు? అమ్మో, వద్దులే, ఆమెను ఉంచుకోవడం ఎందుకు? కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయడం ఎందుకు?
పంపించేస్తాను. చివరి వరకు ఆవిడ బాధ్యతే ఆవిడ బాధ్యత మీరే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను అని నిర్ణయించుకుంది పద్మ. యశోదమ్మ చిన్న కొడులతో వెళ్ళిన నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం ఏమిటి, ఎక్కడుంటావని ఏ ఒక్కరు కూడా ఆవిడని అడగలేదు. ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు. రేపే ప్రయాణం. ప్రయాణానికి ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక అడగలేక చిన్న కొడుని అడిగింది యశోదమ్మ. ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు. మీకు కావాల్సిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళొచ్చి ప్యాక్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లు, మందులు మాత్రం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయాను. మీ పెన్షన్ కాగితాలు, పాస్‌బుక్ కూడా మర్చిపోకండి. అందరూ వింటూ ఉండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ, ఇంత ధైర్యం, అమ్మ పాస్‌బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాస్‌ని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్. ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు. వద్దని. ఛీ! ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావన్నట్టు తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష. ఆ రాత్రి వాళ్ళ గదిలోకి రాలేదు. అతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ. ఆ రాత్రి ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకుని బయలుదేరొచ్చు. రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్లిసిన సామాన్ల ప్యాకెట్లు గాలికి అడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుకుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలు తీరుస్తుందా, తన పూజ చేసుకుంటుందా? ఆ ఒక్కరోజు తనకేమీ లేకపోయినా, ఎవరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటాయినా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ అద్దిట్లో తులసికోట, పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో, పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో, అడిగితే కోడలు ఏమని సమాధానం చెప్తుందో, తన పిల్లలే తను పట్టించుకోకపోతే కోడలికి ఏం అవసరం తను పట్టించుకోవడానికి? పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకి ఏ విషయం చెప్పడు. నెలకోసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు. మాట్లాడకుండా సంతకం పెడుతుంది. తను పొరపాటున ఏదైనా అడగపోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పాడేస్తాడు. పెద్ద కొడుకు పద్మ ఆడపడుచు కూతురు అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేత చేస్తుంది. అతనిని ఏ పని ముట్టుకోనియదు. పెళ్ళై ఇన్నాళ్ళైనా ఆ మాట తోసినంటూ తీయగా కబుర్లు చెప్తుంది. అది ఆమె తప్పు కాదు, తన తప్పే. మొదటి నుంచి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెలుపుకుంటా చేయటం అలవాటైపోయింది. భర్త అత్తగారు తను అలా చేసేశారు. పోనీ ఏదో గడిచిపోతుంది. అందాక ఆమె ఒంట్లో ఓపికుంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తనని ఏ రకంగా చూడబోతుందో. భర్త బావగారు తనకన్నా పెద్ద తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకి ధైర్యంగా చెప్పింది. 65 వచ్చింది. ఇప్పటికీ తనకి ఎంత పెన్షన్ వస్తూ అడగలేని తన చేతకంటానికి బాధపడాలో, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో, తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో, ఇన్ని జరుగుతున్నా నోరెత్తని చిన్న కొడుకు చూసి జాలి పడాలో, కోపగించుకోవాలో, చిన్న కొడుకు దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ. ఆ మన్నాడే ప్రయాణం. ఇక యశోదమ్మ భయపడినట్టు అక్కడేం జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికే చాలా సామాన్లు సర్దేసున్నాయి. ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడికి అది చాలా ఆనందపడిపోయింది. యశోదమ్మ స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు. దేవుడికి నైవేద్యం పెట్టడంటూ దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ. నాకు వచ్చినట్టు వంట చేశాను. రాత్రి డిన్నర్‌కి బయటికి వెళ్దాం. రెడీగా ఉండండి. భర్త వింటూ ఉండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది సుహాసిని. మొన్నటి నుంచి భార్యాభర్తల మధ్య మాటలు లేవు. మరి ఇక వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకి ఆ అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు. లేక పుట్టిన ఒక్కతే కూతురు, లక్షల ఆస్తి, వైభవంగా చేయకేమి ఊరందరికీ పూజలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారంతే. తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది. నాన్నకు క్యాన్సర్ అని తెలియటం, ఆయన పోయేలేగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయన కట్టపెట్టారు. నాన్న పోయిన దిగులతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు. లక్షల ఆస్తికి వారసులైనా తనకంటూ ఎవరూ లేరు. ఆస్తి ఉందన్న అహం తనకి ఎక్కడ అంటుకుందునని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు. భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త. అంతేకాని
భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదు. ఆయనకి తనకి ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు. పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమో అని ఆశగా ఎదురు చూసేది. కొన్నాళ్ళు కొడుకులదే ఉంది. పోనీ కూతురైన పెళ్ళయ్యాక తన భార్య అర్థం చేసుకుంటుందేమో ఎదురు చూసేది. ఎంతసేపు తను ఎన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా, మరి ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు. ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనలను తట్టును కుదిపింది. బయటికి రాబోయిన కన్నెలను కళ్ళు మూసుకుని లోపలే అదివేసింది. కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికి వచ్చింది కేక్. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. కోడలు సుహాసిని పుట్టినరోజా, అందుకే డిన్నర్కి తీసుకొచ్చిందా? తనలాగే కొడుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. టేబుల్ దగ్గరికి వచ్చిన కేక్ వైపు 66వ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య, యశోదమ్మ నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని. ఎన్నో సంవత్సరాల నుంచి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటూ ఉంటే యశోదమ్మ కళ్ళెంబట గంగ ప్రవహించింది. ఏమిటత్త ఇది, మీరెంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది? కోపడింది సుహాసిని. లేదమ్మా, మా నాన్న గుర్తొచ్చారు. ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా చేసేవారు. ఇప్పుడు మళ్ళా నువ్వు పెళ్ళని 2 సంవత్సరాలకి ఈ మాట మొదటిసారి వింటూ ఉంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నా కోడలు చెప్తుంటే కళ్ళెమ్మట నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు. గొంతు బొంగురుపోతుంటే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ. కొత్త వ్యక్తిని చూస్తున్నాడు సుహాసిని హర్ష. ఇన్నాళ్ళు తామెవరూ చేయండి, ఇందుకే నా ప్రయాణం వాయిదా వేనని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు. మీకు కోడలైనా కూతునైనా నేనే అనుకోండి. నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే. ఇక నుంచి మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి. మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి, యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని. నా పుట్టినరోజు ఈ రోజని నీకెలా తెలిసింది? కలయిలు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. నెలకితే ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది సుహాసినికి. అత్త, స్టోర్ రూమ్లో స్థలం సరిపోవట్లేదు. అట్టపెట్టెలో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను. పనామ్మాయిని పట్టుకోమన్నాను అని తోటికొడలా ఉంటుంటే కళ్ళెమ్మట నీళ్లు కక్కున్న అత్తని చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెలో ఏముందని చూస్తే అన్నీ డైరీలో, అత్తగారి డైరీలో ఆవిడ మనసును దాచుకుంది. ఆ డైరీలో వాటిలో పనికిరాని చిత్తలాగా పెరట్లో అప్పుడు వచ్చింది తోడికొడల మీద కోపం. అత్తగారి మంచితనాన్ని అలసిగా తీసుకుని ఈ వయసులో కూడా ఆవిడ చేత పళ్ళు చించడం, ఆఖరికి ఆవిడ డైరీని కూడా బయటపడడం, బావగారు గమనించినట్టు ఊరుకోవడం, ఇంట్లోనున్న హర్ష కూడా పట్టించుకోకపోవడం గ్రహించలేకపోయింది. ఇన్నాళ్ళు ఆవిడకి ఎవరూ ఎదురు చెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభలేదు. ఇంక కొన్ని రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకు అత్తయ్యకి విశ్రాంతినివ్వాలి. పనిచేసే బాధ లేకుండా చేయాలి. ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యని తీసుకెళ్తే కానీ ఆమెకి ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం, ప్రమోషన్ రావటం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే, 2 రోజుల్లో ఇక్కడున్నారు. ఆలోచనలో మునిగిపోయిన సుహాసిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా? మృదువుగా అడిగింది యశోదమ్మ. బదులుగా హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసిన పుస్తకం ఆవిడ చేతుల్లో పెట్టింది సుహాసిని. ఇది నా డైరీ, నీకెలా వచ్చింది? కన్నీళ్ళ కట్టలు తెచ్చుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగింది. అమ్మకు డైరీ రాసే అలవాటుందా? మొదటిసారి వింటున్నాడు హర్ష. ఇదే కాదు, అన్నీ ఉన్నాయి. మీ రూమ్లో సర్దుంచాను. సుహాసిని గట్టిగా హత్తుకుని, ఇన్నాళ్ళకు మా అమ్మా నాన్నల తర్వాత నన్ను పట్టించుకున్న వ్యక్తి నా కోడల రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పెద్ద కూడలాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకునేందుకు నన్ను క్షమించు అంది యశోదమ్మ. మా అమ్మ అయితే ఇలాగే వదిలేస్తానా? నాకు మా అమ్మేంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాసిని మాటలు హర్షలు ఆలోచన రేకెత్తించాయి. వదిన చూడు, అమ్మని ఎంత బాగా చూసుకుంటుందో. అత్త అని వెనుక తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టి ఇది చేసి పెట్టు అని అమ్మకి వంటగది పెట్టిన అప్ప చెప్తుంది అని ఒకసారి అంటే మీ వదిలేలాగా మీ అమ్మని నేను చూసుకోలేని అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చింది. అప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం. అమ్మలా చూసుకోవడం అంటే తీగా మాటలు చెప్పడం కాదు, మనసును అర్థం చేసుకోవాలని, చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని. మొదటిసారి తన మీద తనకి చాలా కోపం వచ్చింది హర్షకి. తల్లి చేతులు పట్టుకున్నాడు హర్ష. నన్ను క్షమించమ్మా అడిగాడు. ఆప్యాయంగా అతని దగ్గర తీసుకుంది యశోదమ్మ. మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో.
కానీ మేమెవరం మా అమ్మని అమ్మలా చూసుకోలేకపోయాం. ఆ అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుంచి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా అని సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష. ఓకే ఓకే, అగ్రీడ్. ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండుగ చేద్దాం రండి, నవ్వుతూ అన్న సుహాను అనుసరించాడు హర్ష. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.